ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము యుద్ధకాండ. ఇంతలో రాముడు మెల్లగా తేరుకొని ఎదురుగా మూర్ఛపోయి పడి ఉన్న లక్ష్మణుడిని చూసి, ఒకవేళ లక్ష్మణుడి ప్రాణాలు దక్కకపోతే నేనొక్కడినే బ్రతికితే సీత నాకు దక్కినా ఆ బ్రతుకు నాకెందుకు? ఏ లోకంలోనైనా వెతికితే సీత లాంటి భార్య దొరకొచ్చు, కానీ లక్ష్మణుడు లాంటి తమ్ముడు దొరకడు. కార్తవీర్యార్జునుడు ఒకసారి రావణుడిని ఓడించి చెరసాలలో బంధించాడు. ఈయనకు 1000 చేతులు ఉండేవి. ఒకేసారి 500 బాణాలు ప్రయోగం చేసేవాడు. అంతకన్నా ఎక్కువ బాణాలు ప్రయోగం చేయగలిగే శక్తి లక్ష్మణుడికి ఉంది. నా కోసమని యుద్ధానికి వచ్చి లక్ష్మణుడు ఇలా పడిపోతే నాకిక సీత ఎందుకు? నాకు ఈ జీవితం అక్కరలేదు అని రాముడు బాధపడ్డాడు. అప్పుడు ఆయన సుగ్రీవుడిని పిలిచి, సుగ్రీవా, ఇప్పటి వరకు నువ్వు నాకు చేసిన ఉపకారం చాలు. లక్ష్మణుడిని ఇలా చూస్తూ నేను బ్రతకను. నేను కూడా శరీరాన్ని వదిలేస్తాను. ఇది తెలిసాక రావణుడు నిన్ను విడిచిపెట్టడు. అందుకని నువ్వు సైన్యాన్ని తీసుకొని సేతువు దాటి వెనక్కి వెళ్ళిపో. జాంబవంతుడు, హనుమంతుడు, అంగదుడు మీరందరూ నాకు మహోపకారం చేశారు. మీరందరూ వెళ్ళిపోండి. నేను ఒక్క విషయానికే సిగ్గుపడుతున్నాను. విభీషణుడికి లంకారాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాను. ఇప్పుడది అసత్యవాక్కు అయింది. అసత్యవాక్యం నా నోటి నుంచి దొర్లిందని నేను బాధపడుతున్నాను అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు, విభీషణ, నువ్వు నా వానరాలను తీసుకుని కిష్కిందకు వెళ్ళు. నేను రావణుడిని సంహరించి సీతమ్మను తీసుకొస్తాను. సుషేణ, వీళ్ళు మూర్ఛపోయి ఉన్నారు. ఇంకా వీళ్ల ప్రాణాలు పోలేదు. తొందరగా వీళ్లను కిష్కిందకు తీసుకుపో అన్నాడు. అప్పుడు సుషేనుడు, పూర్వకాలంలో దేవతలకు రాక్షసులకు గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులు దేవతలను విశేషమైన అస్త్రాలతో బాధించారు. ఎందరో దేవతలు ప్రాణాలు విడిచిపెడుతుంటే, శరీరాలు దెబ్బతింటుంటే దేవగురువైన బృహస్పతి విశల్యకరణి, సంజీవకరణి, సంధానకరణి అనే ఔషధులు కలిగిన మొక్కలను రసం పిండి వాసన చూపిస్తే దేవతలందరూ మళ్ళీ జీవించారు. ప్రస్తుతము అవి పాలసముద్రములో ఉండే 2 పర్వత శిఖరాల మీద ఉన్నాయి. మన దగ్గర ఉన్న వానర సైన్యములో హనుమ, సంపాతి, ఋషభుడు, నీలుడు మొదలైన వారు మాత్రమే వెళ్ళి ఔషధులను గుర్తుపట్టగలరు. వాటిని తీసుకొచ్చి రాముడికి, లక్ష్మణుడికి వాసన చూపిస్తే వారు జీవించే అవకాశం ఉంటుంది అన్నాడు. సుషేనుడు చెప్పిన ప్రకారం వెళదామని వారు అనుకుంటుండగా అక్కడ ఒక గొప్ప నాదం వినపడింది. ఎక్కడిది ఈ ధ్వని అని అందరూ సముద్రం వైపు చూడగా బ్రహ్మాండమైన కాంతితో రెక్కలు అల్లారుస్తూ ఒక మహాస్వరూపం వస్తుంది. అది వస్తున్నప్పుడు దాని కాంతి చేత, వేగం చేత సముద్రపు ఒడ్డున ఉన్న కొన్ని వేల వృక్షాలు నేలన పడిపోయాయి. కాంతివంతమైన స్వరూపంతో గరుత్మంతుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆయనను చూడగానే అందరూ ఆశ్చర్యపోయి నమస్కారం చేశారు. అప్పటి వరకు రామలక్ష్మణులను గట్టిగా పట్టుకొని ఉన్న నాగాలు గరుత్మంతుడు వచ్చి అక్కడ వాలగానే వాళ్లను విడిచిపెట్టి పారిపోయాయి. నాగములు విడిచిపెట్టగానే రామలక్ష్మణులు స్వస్థత పొంది పైకి లేచారు. అప్పుడు గరుత్మంతుడు వాళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకొని ఆలింగనం చేసుకొని వాళ్ళిద్దరి ముఖాలను తన చేతులతో తడిమాడు. గరుత్మంతుడు అలా కౌగలించుకోగానే ఇంతకుముందు రాముడికి ఎంత బలం ఉండేదో, ఎటువంటి పరాక్రమం ఉండేదో, ఎటువంటి బుద్ధి ఉండేదో, ఎలాంటి తేజస్సు ఉండేదో వాటికి 2 పొందాడు. వాళ్ళ ఒంటి మీద ఉన్న గాయాలన్నీ మానిపోయాయి. అప్పుడు గరుత్మంతుడు, నాయనా రామ, ఇక మీద నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. కద్రువ యొక్క సంతానమైన భయంకరమైన కోరలున్న పాములను తన మాయచేత ఇంద్రజిత్ బాణాలుగా మార్చుకున్నాడు. ఈ నాగపాశం నుంచి దేవేంద్రుడు కూడా విడిపించుకోలేడు. యక్ష, గంధర్వ, కిన్నెరులందరూ కలిసి ఇక్కడికి వచ్చినా ఈ నాగపాశాలను విడదీయలేరు. ఇది కేవలము నన్ను చూసి మాత్రమే విడిపడుతుంది అన్నాడు.